దేవుడు బలపరుచినట్లుగా మరొక మారు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ఈ పునరుద్ధానాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఆయన సన్నిధిలో సజీవులమై ఆయన ఆరాధించినట్లుగా దేవుడు మనల్ని బలపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. యేసులో నేను బ్రతికొండాలి అనుకున్నవారు ఆదివారమును నిర్లక్ష్యంగా ఉండరు. యేసు క్రీస్తులో నేను ఎదగాలి అనుకున్నవారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండరు. దేవుని కొరకు బ్రతకాలి అని ఆశ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మలో హర్షించినట్లుగా ఆత్మయ్య ఉన్న దేవుని సన్నిధిని సంతోషించినట్లుగా ఆయనను ఆరాధించకుండా ఉండలేరు. దేవుని సన్నిధిలో ఆయన నిత్య శక్తియు ఆయన ఉనికిని కలిగిన వారిగా బ్రతకాలనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మాటికి చెప్పిందే చెప్పించుకోవటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రియులారా ప్రభు ఆగమనం కొరకు ఆశతో నిరీక్షించేటువంటి ఈ రోజుల్లో మరలా పురికొల్పబడటం అనేటువంటిది ఎవరికి వారికే ఆత్మలో అవసరం. ఒకరు మరొకరిని బలవంతం చేసేటువంటిది కాదు భక్తి. ఎవరు దేవుని చేత ఆకర్షితులవుతారో వారు వద్దన్నా మనం వారికి దేవుడు ప్రేరేపించింది చేస్తూనే ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీ అందరినీ ప్రభు మరొక్క మారు ఆయన కృపను గురించి పలకరించేదానికి మరొక మారు యేసు శిలువ రక్తము చేత మనల్ని దేవుని కొరకు ప్రోత్సహించేదానికి ఆయన రక్తము మనల్ని ఏ విధంగా బలపరుస్తూ ఉందో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఈరోజు నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా యేసు రక్తము ఆకర్షిస్తూ ఉంది. యేసు రక్తము మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఉంది. అయస్కాంతము ఎక్కడ ఇనుముంటే అక్కడ ఇనుముని ఆకర్షించగలదు. కానీ అయస్కాంతంలాగా మారలేదు ఇనుము. అయస్కాంతంలాగా ఇనుము మారలేదు. అయస్కాంతము ఇనుముని ఆకర్షించగలిగినటువంటి ఆకర్షణ ఉంది. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి వాక్యాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు
గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏమా ఏకము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తూ ఉందంట? యేసు రక్తము దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేస్తూ ఉంది. ఉభయులను ఏకం చేస్తుందంట. ఎవరు ఈ ఉభయులు? ఏమండి? దూరస్తులు ఎవరు? సమీపస్తులుగా చేస్తూ ఉంది ఏమిటి అని మనం ఇక్కడ చూస్తే, యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తూ ఉంది. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర వ్యభిచారినైనా, ఎంత ఘోరమైన దొంగనైనా, లోభినైనా, ఏమండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని, అసూయతో ఉన్న, కక్షతో ఉన్న, ద్వేషముతో ఉన్న, వ్యతిరేకతగా ఉన్న, అంగీకరించలేనటువంటి మనసు ఆటంకపరిచేటువంటి పరిస్థితులు, ప్రలోభపరిచే విషయాలు ఎన్నో ఒక మనిషిలో తలెత్తినప్పటికీ యేసు రక్తము ఆకర్షించి ఈరోజు దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి? పరిశుద్ధుడైనటువంటి దేవునికి పాపి అయినటువంటి మనిషిని ఏం చేస్తూ ఉంది? యేసు రక్తము సమీపంగా చేస్తూ ఉంది. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన జ్యోతిర్మయుడగు తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలుచుటకు అర్హత లేని మనము, దేవుని సన్నిధిని ప్రార్థించి మేలు పొందేదానికి యోగ్యత లేని మనల్ని యేసు రక్తం ఏం చేస్తూ ఉంది? విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తూ ఉన్నాయండి? వేరు చేసినాయి కదా. ఆజ్ఞ అనగా మన జీవితంలో పాపమును, ఆజ్ఞను అతిక్రమించిన వారమై పాపము చేసాం. పాపము పరిపక్వమై మనిషిని ఏం చేసింది? గర్భము ధరించి అది మరణాన్ని కనింది. కారణం, మనిషి దురాశపరుడు. దురాశ గర్భాన్ని ధరించింది. ఆజ్ఞను అతిక్రమించినటువంటి రీతిలో మనుషుడు దేవునికి ఏమయ్యాడు? దూరస్తుడయ్యాడు. అడిగే అర్హత లేదు, పొందుకునే శక్తి లేదు. కానీ ఈరోజు పాపి అయినటువంటి మనుషుడు ఏమండి? పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సమీపించి ఆయనకి దగ్గరగా బ్రతికేటట్లుగా, ఏమండి, యేసు రక్తము ఆకర్షించినటువంటి విధానములో దేవునికి సమీపస్తులుగా, దేవునితో ఏకమై బ్రతికేటట్లుగా. ఎందుకంటే తండ్రి కుమారుడు ఏకమైనట్లుగా మనము ఆయనతో కలిసి మమేకమైపోయినట్లుగా దేవుడు మన అనుభవాలను ఏం చేశాడు? మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? యేసు రక్తము మన చరిత్రను మారుస్తూ ఉందండి. మన జీవితాన్ని మారుస్తూ ఉంది, మన అనుభవాలను మారుస్తూ ఉంది, మన పరిస్థితుల్ని మారుస్తూ ఉంది. కారణం, యేసు రక్తము మనల్ని ఆకర్షించింది. అవునా కాదా? కొంతమంది అంటూ ఉంటారు, రెండు కలవనటువంటివి ఉంటాయి. ఒక వ్యక్తి నాతో అన్నారు, పియ్యి పేడ రెండు ఏకమైతే రోత అయిద్దమ్మా, రెండు కలవు అని అంటూ ఉన్నారు. అంటే పాపంలో ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చేరటం అసంభవం. మరి ఎలా కలిసి బ్రతికేటట్లు అయింది చెప్పండి? ఎలా కలిసేటట్లు? తెల్లగా ఉన్నవన్నీ పాలవుతాయా చెప్పండి? అయిద్దా అండి? కాదు. ఎర్రగా ఉన్నవన్నీ రక్తం అయిద్దా? కాదు. ఎందుకని? కాదు. దేవుని సన్నిధిలో ఈరోజు రెండు కలవు. మజ్జిగలో, పాలల్లో నుంచి వచ్చే మజ్జిగే మరలా ఆ పాలను ఎరగొట్టగలదు, ఆ పాలని తోడేయగలదు. అవునా కాదా? కానీ రెండు కలిసేదానికి అవకాశము లేదు. అలా రెండు కలిసి మనం ఏదన్నా తీసుకున్నా మనకు డైజెషన్ ప్రాబ్లము
వచ్చేసిద్ది ప్రియులారా. మరి అలాంటప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిసేటట్లుగా యేసు రక్తం మనల్ని ఏం చేసింది? ఈరోజు ఆకర్షించింది. దూరస్థులమైన మనల్ని సమీపస్థులుగా చేసింది. ఉభయులను అంటే దేవుని పాపి అయిన మనుషుల్ని అంట ఏకము చేసిందంట. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ఎందుకంటే ప్రతిదానికి ఒకదానికి మరొక ఆకర్షణ ఉండొచ్చు, అవునా కాదా? ఒక ప్రేమించినటువంటి ఒక వ్యక్తిని రక్షించే దానికి, కాపాడేదానికి ఒక వ్యక్తి ప్రాణం పెట్టవచ్చేమో, కానీ పాపి అయినటువంటి మనిషిని కొరకు ఏమండి పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తం ఏం చేసింది? మనల్ని పరిశుద్ధపరచడానికి, మన ప్రాణాత్మ దేహములను అణువణువున మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన ప్రతి ఒక్క స్వభావాన్ని ఏమండి సరిచేయుటకు, దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా దేవునికి దగ్గరై మనం బ్రతికేటట్లుగా యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తూ ఉంది. ఒక తమ్ముడు అంటాడు, యేసు ప్రభువారు ఎప్పుడో సిలువలో రక్తం కారిస్తే ఇప్పుడు మరలా యేసు రక్తం శుద్ధీకరించటం ఏమిటి? యేసు రక్తము ఒక మనిషిని ఎలా కడిగిద్ది? పాపి అయిన మనుషుడు రక్తమును, పరిశుద్ధుడైన యేసు రక్తము ఆ రోజు కార్చబడింది, ఇప్పుడు ఎలా కార్చబడిద్ది? ఏమండి ఈరోజు యేసు దేవుడని నువ్వు ఎలా నమ్ముతున్నావు? నమ్మితేనే కదా నీ ఆలోచనలు మారుతున్నాయి. విశ్వాసం ఉంటేనే కదా నిరీక్షణ కలిగి ఉంటున్నావు. ఏమండి తిట్టిన వాళ్ళని తిట్టకుండా, కొట్టిన వాళ్ళని కొట్టకుండా, అనిన వాళ్ళని అనకుండా, తిరగబడిన వారి మీద తిరగబడకుండా చేసేటువంటిది మనలో ఉన్నటువంటి ఆత్మ విశ్వాసమే కదా. మరి యేసు రక్తం ఆ రోజు ఏమండి మన కొరకు కార్చబడిన అది ఈ రోజుకి కూడా మారలేదండి. దానిలో వాస్తవం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి శక్తిలోను, స్వభావంలోను, సమర్థతలోను ఎప్పుడు కూడా మార్పు లేదు ప్రియులారా. ఎందుకంటే అది క్షయమైనటువంటిది కాదు. యేసు రక్తము అక్షయమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎల్లప్పుడూ కూడా నూతనముగానే ఉంటూ ఉంది. అది ఎల్లప్పుడూ కూడా పాతగిలలేదు. ఎందుకంటే పాడైపోయిన మన బ్రతుకుల్ని ఈరోజు పదిలపరుస్తూ ఉంది యేసు రక్తము. నమ్మిన వారు స్తోత్రం చేద్దామా? కాబట్టి అది అక్షయమైనటువంటిది. ఆనాడు ఈనాడు మన జీవితాలను నూతనపరుస్తూ ఉన్నటువంటిది. కాబట్టి యేసు రక్తము మనల్ని ఆయన సన్నిధికి ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తూ ఉంది. భక్తుడు అంటాడు 139వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దామండి. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తూ ఉంది. ఎందుకు? మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మన యొక్క జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో, మనం చేసే ప్రతి పొరపాటులో, మనం జరిగించేటువంటి ప్రతి పనిలో కూడా మనల్ని ఏం చేస్తూ ఉందండి? యేసయ్య రక్తము సమీపంగా ఉంది, ఆకర్షిస్తూ ఉంది. ప్రతిదీ మనకి ఏమండి నడిపించేదానికి యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి మన జీవితంలో యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందంటే, మన నాలుకకు రాక మునిపే, అది మన నోటిలో నుంచి రాక మునిపే అది ఎవరికి తెలిసిందంటండి? ఆయనకు తెలిసింది. ఈరోజు వెనక ముందు చూడండి, ఎవడైనా తిట్టేస్తాడు కదా, ఏదైనా అనేస్తారు. వెనక ముందు ఆలోచించేదే లేదు ప్రియులారా. ఏమండి లేదు. కారణం ఏంటంటే ఈరోజు తల్లి, తండ్రి, చిన్న, పెద్ద, గురువు, దైవం అనే వాటికి విలువలు లేవు. దేనికి విలువ? సమాజంలో, లోకంలో తను చేసిన
స్థితిని, తను చేసే పనిని బట్టి, తనున్న స్థితిని బట్టి విలువలు ఇస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఏమండి గౌరవము లేదు. కానీ క్రమశిక్షణ నేర్పించింది బైబిల్ మనకి. కారణం ఏంటంటే వయసును బట్టి వారిని అక్క, చెల్లి, అన్న, ఏమండి తండ్రిగా, తల్లిగా భావించి వారిని గౌరవించమని చెప్పింది బైబిల్ గ్రంథము. ఈరోజు తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా ఎవరిని సన్మానించగలుగుతూ ఉన్నారా? ఒకరినొకరు గౌరవించుకునేటువంటి పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి. కానీ బైబిల్ ఏమంటూ ఉందండి, ప్రతిదీ భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను వెనక ముందు ఆవరించావు, అంటే నన్ను ఆకర్షించావు. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందండి, ఆకర్షిస్తూ మనము ఎక్కడా కూడా తప్పిపోకుండా, ఏమండి దేవుని సన్నిధిని తొలగిపోకుండా. ఒక్కళ్ళకన్నా ఎంత మురుసుకుంటున్నారో వాడిని చూసి, ఏమండి ఆ బిడ్డని కాస్త జాగ్రత్త పరుద్దామని లేదు, వాడే ఆడుకుంటాడులే సరదాగా అని చూస్తున్నారు. కొంచెం జాగ్రత్త చేయొచ్చు కదా, చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆట పాట ముద్దు అచ్చట ముచ్చట ఉండొచ్చు, కానీ అది వాక్యం చెప్పేటప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కాదు, ఏమండి. అందుకనే సండే స్కూల్ ఉంది పైన, అక్కడ నేర్పిస్తున్నారు చక్కగా. పంపించమని చెప్పేది చిన్నపిల్లల్ని, లేదా తల్లులైనటువంటి వారు కొంచెం వెనకుండి పిల్లలకి కొంచెం ఆడించుకుంటే, తినే ఏమన్నా తెచ్చుకుంటే, లేదంటే తాగేదానికి ఏదన్నా దగ్గర. అందుకే ప్రతి ఒక్కరు ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకోమంది. మనం ఏ ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళం కాదు బ్యాగులు తగిలించుకోవటానికి. దేవుడు ఈ రీతిగానైనా తగిలించుకోవటానికి ఏమన్నా వాటర్ బాటిల్, బ్యాగు ఉంటే మంచిది కదా. చూడండి, ఇప్పుడు ఇడిగా పెళ్ళైన వాళ్ళు డ్రెస్ వేసుకునే అలవాటు లేని వాళ్ళు డ్రెస్ వేసుకుంటే ఒప్పుకుంటున్నారా? కానీ రిలయన్స్ పుణ్యం అంట, బెస్ట్ ప్రైజ్ పుణ్యం అంట, చక్కగా డ్రెస్సులు వేసుకుంటున్నారు. అంటానికి లేదు, ఎందుకంటే అది వాళ్ళ కోడ్ కాబట్టి, డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ కంపల్సరీ అది. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి వచ్చే మనము ఏందో పెద్ద చదువులాగా బ్యాగ్ తగిలించిందో టీచర్ అమ్మలాగా అంటారు. టీచర్లు తగిలించుకుంటే ఏమనరు, టీచర్కి కావాలి కాబట్టి. ఈరోజు చక్కగా ఒక హ్యాండ్ బ్యాగు, అదే కదా చెప్పింది, ఏమండి ఒక వాటర్ బాటిల్ పిల్లలకు కొనేయి తెచ్చించుకోండి. ఇంట్లో మీ పనుల కోసం ఏమో పిల్లలకి సెల్లులు ఎత్తున్నారు, ఇక్కడున్న కాసేపు ఇవ్వండి, సైలెంట్లో పెట్టి పక్కన కూర్చోబెట్టుకోండి. చిన్నపిల్లలకి కాస్త ఊహ తెలిసిన వాళ్ళకి పైకి పంపించండి, క్రమంగా కూర్చోవాలి, శబ్దము రాకూడదు. ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా మనకు వినపడుతూ ఉన్నటువంటిది దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, యేసు క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంది, ఆకర్షిస్తూ ఉంది. ఎలా అండి, వెనక ముందు. అంటే మనల్ని ఎంత సెట్ చేస్తూ ఉన్నాడో చూడండి దేవుడు. ప్రతి క్షణం ఆయన రాకడ కొరకు, ఆయన ఆగమనం కొరకు మనల్ని సిద్ధపరిచేదానికి యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తూ ఉంది, మనము తూలి మాటలాడకుండా, పొరపడకుండా ఉండునట్లుగా, మాట చేత మనము పట్టుబడకుండా ఉండునట్లుగా. ఏమంటున్నాడు భక్తుడు, మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుస్తుంది. అందుకే కదా లోపల వచ్చినా అనుసుకునేది దేనికి, ఇదిగో నాకు మామూలుగా లేదు, కోపం మామూలుగా లేదు అనుసుకోవటానికి. మొన్న ఈ మధ్య మా వదిన ఒక ఆలోచన చేసింది, మేము ఎంతకీ ముందుకు వెళ్ళటం లేదని చెప్పి, ఏమండి ఉదయ కిరణ్ అని పేరు పెట్టాను కదా, ముసలిని ఏంటి ఇంకా కొంతమంది రవితేజ అని వీళ్ళని అందరిని తీసుకుపోయి పని మొదలుపెట్టి ఎవరైనా వస్తే ఏమని వాళ్ళని వేసి పడేయాల, నేనే పోతాను, ఎంతకి ముందుకు రావట్లేదని చెప్పి రాత్రి పగళ్ళు ఏ టైప్ ఆఫ్లో ఆ ఊరు వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవాలా అని ఆలోచించి 400 పెరిగింది షుగర్. ఏమండి
2 రోజులు హాస్పిటల్ జాయినింగు. ఎందుకు? ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచించి షుగర్ పెరిగిపోయి హాస్పిటల్ జాయిన్ అయిన పరిస్థితి, టెన్షను. చూడండి, కారణం ఏంటంటే మనిషి ఈరోజు మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని, కోపాన్ని మనకు కంట్రోల్ లేదు కదా, కానీ దాన్ని మనం అణుచుకోగలిగినట్లుగా యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందండి? ఏమండి? కంట్రోల్ చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కంట్రోల్ రిమోట్ కూడా ఎక్కడుంది? లోపలే ఉంది. కంట్రోల్ తప్పేది కూడా ఏడుంది? లోపలే ఉంది. అందుకే పౌలు గారు మహానుభావుడు అంటాడు, మీకు లోపలికి, బయట నుంచి లోపలికి వెళ్ళే మీకు హాని చేయవు, కానీ లోపల నుంచి మీకు బయటకు వచ్చేవే హాని చేస్తాయి. కోపము సుఖ నివాసం చేస్తుంది. అంటే ఎక్కడ? హృదయములో కోపము సుఖ నివాసం చేస్తూ ఉందంట. ఏమండి? మరి ఆ కోపాన్ని అణుచుకోగలిగినట్లుగా దేవుడు కూడా ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయితే కుదరదు. ఈక్వల్ అయితే మనల్ని ఏం చేస్తాయంటే, ఆత్మ మనల్ని పురికొల్పే కొద్దీ, సైతాను మనల్ని ప్రలోభపరిచే కొద్దీ మనం ఎక్కడికి వెళ్తామంటే తొక్కబడతాం అన్నమాట. ఏమండి? తొక్కబడతాం. ఉప్పు మంచిదే, కానీ అది నిస్సారమైతే తొక్కబడుటకే తప్ప మరి దేనికి పనికి రాదండి. ఈరోజు పనికొచ్చే పాత్రలు ఉన్నారు, దేవుని పనికిరాని పాత్రలో ఉన్నారు. ఎందుకంటే నిస్సారమైనటువంటి స్థితిలో మనము ఉండకూడదు. సారవంతమైన నేల యందు విత్తబడిన వారి వలె ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క రక్తం మనల్ని ఏం చేసిందండి? సిలువ చెంతకు చేర్చింది, ఆకర్షించింది ప్రియులారా. అందుకని అనుక్షణం దేవుని యొక్క రక్తము చేత మనము నూతనపరచబడుచు, దేవుని రక్తము చేత అనుక్షణం మనము బలపరచబడుతూ ప్రభు యొక్క కృపలో మనము నిలిచిన వారమై ఉండాలి. ఎందుకంటే ఇది నాకు మించినది, దేనికంటే ఇట్టి తెలివి నాకు మించింది, అది అగోచరము, అది నాకు అందదు. ఏమండి? అందదు. కానీ అందనంత ఎత్తుకు మనల్ని తీసుకొని వెళ్ళటానికి దేవుని ప్రేమ, శిలువ రక్తము మనల్ని ఏం చేస్తూ ఉందని? ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందంటే శుద్ధీకరిస్తూ ఉంది. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చూడమ్మా. ఇరవయవ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునుగా ఉంచెను, ఆ యావత్ మందని గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. కొట్టు చప్పట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందని గూర్చి మీ మట్టుకు మీరేం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలట. అంటే దీని అర్థం ఏమిటి? ఏమండి? వాస్తవంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఏమండి? ఉన్నాడా? ఆయన మనిషి కాడు, కానీ దేవుని యొక్క రక్తము మనల్ని ఏం చేస్తూ ఉంది? ఏమండి? శుద్ధీకరించుట కొరకట. చక్కని మాట మనం చూస్తాం యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 7వ వచనంలో లేఖనాలు ఏమని తెలియచేస్తూ ఉన్నాయి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా.
11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. అందరూ తనను అంగీకరించెదరు. వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచుటకు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. 14లో ఏమనుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటే మీ కొట్టు చేపట్ల గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఆయన మన మధ్యలోనికి ఎలా వచ్చారు? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. అయితే ఈరోజు ఆయన ఆత్మగా ఏమండి, ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. మనిషిగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన దేవుడు ఏమై ఉన్నాడని ఉంది? ఆత్మయై ఉన్నాడు. ఆ ఆత్మ మరలా మన మధ్యలోనికి శరీరాన్ని దాల్చి ఇక్కడికి వచ్చి ఈ మనుషుడు మొట్టమొదటి నుంచి ఆది నుంచి మానవుడు పాపము చేత ఏం చేస్తూ ఉన్నారు? కప్పబడుతూ ఉన్నారు. పాపమును చేసినటువంటి మనుషుడు కప్పబడుతూ ఉన్నారు, కానీ పరిశుద్ధత అనేటువంటిది లేదు, శుద్ధీకరణ అనేటువంటిది లేదు. ఎందుకంటే మనము చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ ఒక మొదట నిబంధన అయితే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏమండి, చాలు సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏమిటి? దేని కొరకు? మనుషుడు పాపం చేస్తే ఆ పాపమును పరిహరించుకోవటానికి ఏమండి 13:14లో ఏమనుంది? 12:13లో మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఎందుకంట? ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఆది నుంచి మనుషుడు పాపము చేసినప్పుడు ఎడ్ల రక్తము కోడెల రక్తము ఏమండి ఆవు దూడ బూడిద చల్లుటయో చేసిన పాపాన్ని బట్టి ఏం చేస్తూ ఉన్నారు? బలిపీఠమున కట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పణ అర్పిస్తూ దానికి ఒక నియమాన్ని ఉంచారు. కానీ ఈరోజు దీక్ష తీసుకున్నటువంటి వారు దీక్ష నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమండి మాలేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు మాలేసుకొని మాల తీసిన తర్వాత 40 రోజులు ఆ తర్వాత త్రాగుతున్నారా లేదా? తిడుతున్నారా లేదా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారా లేదా? ఈ లోకంలో దీక్షలు ఉన్నాయి కొన్నాళ్ళు. ఏమండి, ఎవరికి ఇష్టమైనటువంటి దీక్షను వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అంటే మనిషి క్రమపరచబడేదానికి దీక్ష అది కొన్నాళ్ళు మాత్రమే. మరలా యథావిధి తదాప్రధ అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అవునా కాదా? అలాగనే చేసిన ప్రతి పాపమును బట్టి మనం వెళ్ళి నోరు లేని బలి పశువుని అర్పించి మరలా మనం దాన్ని చక్కగా వండుకొని తిని పండగ చేసుకొని ఏమండి సందడిగా వస్తూ ఉంటాం. దీనివల్ల మనిషి పాపము పరిహరించబడటలా, మానవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మారట్లేదు. ఏమండి, ఎవరికి ఉన్న సిద్ధాంతాన్ని వారే, ఎవరికి ఉన్న ఆచారాలను వాళ్ళే కొనసాగిస్తూ ఉన్నారు, కానీ విడిచిపెట్టడం లేదు, ఆశ్రయించుకోవటం లేదు. ఏమండి, వాటికి దూరంగా బ్రతకటం లేదు. కారణం కొన్ని రోజులు మాత్రమే దీక్ష. మనం అర్పించిన బలులు అవి కప్పబడుతూ ఉన్నాయి, కడగబడటల్లా. ఏమండి, మనిషిని పాపము కప్పబడుతూ ఉంది, కడగబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళటం లేదండి. కానీ 15వ వచనం 14లో ఏమనుంది? నిత్యుడగు ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కొట్టు గట్టి కొట్టు. ఇప్పుడు చాలామంది, లక్షల మంది విశ్వాసులు యేసు రక్తం లేకుండానే బతికిపోతున్నారండి. యేసు రక్తంతో పని లేకుండానే విశ్వాసులని ఏమని పిలవబడుతున్నారు. విశ్వాసి అన్నటువంటి పేరుకి అర్థం ఏమిటంటే ఏమని నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలి, శుద్ధీకరించబడాలి యేసుక్రీస్తు రక్తము చేత. ఏమని ఎప్పుడైతే శుద్ధీకరించబడినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉంటారో వారి అనుభవాలు ఏమండి ఆత్మీయంగా మలసబడతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఎడ్ల రక్తమో కోడెల రక్తమో అవసరం లేదు, బలి అర్పించాల్సిన అవసరమో లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆ కలువరి గిరిలో ఏమయ్యారండి? బలి అయ్యారు. కొట్టు చప్పట్లుగా గట్టిగా. ఆయన చేసిన పుణ్యకార్యము మన జీవితాలను ఏం చేసిందండి? పునీతునిగా చేసింది. కాబట్టి యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు అక్కడ రాయబడింది. నా మాటలు కాదు, మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి ఏమండి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉందంట. అందుకే దేవునితో సంబంధాలు పెంచుకోవాలి మనం. ఏమండి అవగాహన లేకుండా ఆత్మీయతలో ఎదగలేం ప్రియులారా. దేన్ని గురించి కూడా మనకి ఏమండి ఆశీర్వాదంగా మనం ఉండలేకపోతూ ఉన్నాము అని అంటే మనము దేవునితో అంటుగట్టబడిన అనుభవంలో, కడగబడినటువంటి అనుభవము ఉండాలి, శుద్ధీకరించబడిన అనుభవము ఉండాలి అనుక్షణం. ఎంతమంది నేను యేసు రక్తంలో కడగబడ్డాను అన్నటువంటి వారు ఉన్నారు. నాకు తెలిసిన కొన్ని సహవాసాలు ఉన్నాయి. వాళ్ళు బాప్తిసం తీసుకోకుండానే బలను సమీపిస్తారు. ఏమండి కొంతమంది సంపూర్ణ సేవకుడిగా లేకుండానే బాప్తిసాలు కూడా ఇస్తారు. అంటే 24 గంటలు సేవ కొరకు సమర్పించుకున్న మాకు సమయం లేకుండా బ్రతుకుతుంటే, మరి ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉంటే ఉద్యోగానికని సమయాన్ని ఇస్తావా? ఫ్యామిలీకని సమయాన్ని ఇస్తావా? సేవకు సమయాన్ని ఇస్తావా? అది ప్రారంభంలో సంఘంలో ఒక ప్రోత్సాహంగా ఉండేదానికి ఉపయోగపడిద్ది. సంపూర్ణంగా యేసు రక్తంలో కడగబడకుండా ఆత్మలో నేను శుద్ధీకరించబడ్డాను అని చెప్పి నువ్వు బలను సమీపించకూడదు. సంపూర్ణ సేవలో లేకుండా బాప్తిసం ఇచ్చేదానికి అవకాశము లేదు. సంపూర్ణ సేవ చేసేటువంటి పౌలు గారే అంటారు, నాకు బాప్తిసాలు ఇచ్చేదానికి సమయం లేదంటాడు. ఏమండి నేను పలానా క్లోయ ఇంటి వారికి పలానా వాళ్ళకు నేను బాప్తిసం ఇచ్చాను, కానీ మరి ఇంకెవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఏమండి సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టాల. ఎందుకంటే ఎంతో నిష్ఠా గరిష్టలతో నేను అదే బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళు చేసే భక్తి, వాళ్ళకి పొద్దున్నే సన్నీళ్లతో స్నానం చేస్తారు, మడిగట్టి ఏమండి పూజలు చేస్తారు. మరి మనకు తెలిసిన సత్యం ఇంకా గొప్పదే. మనం నేర్చుకున్న ఏమండి భక్తి చాలా గొప్పది. మనకు మడి లేదు, సన్నీళ్ళ స్నానము ఏమండి లేదు. మరి కారణం ఏమై ఉండొచ్చు? ఏమండి అలవాటైపోయింది. తెలియని దాని కొరకు ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? దేవుడు ఒక్కడే, ఆయన రూపాలు వేరు. మనం నమ్మాం దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మ ఉన్నాడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టు చాపట్ల గట్టిగా. మరి ఎంత తెలిసినటువంటి మన జీవితంలో ఎంతగా ఎదుగుతూ ఉన్నాం చెప్పండి? ఎంతగా భక్తి చేస్తూ ఉన్నాం? ఎంతగా ప్రార్థన చేస్తున్నాం?
ఎంతగా దేవుని సంఘముతో సేవకులతో వాక్యము చేత అంటుగట్టబడుచు దేవుని యొక్క సహవాసంలో మనము ఎదుగుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, ఎందుకంటే యేసు రక్తంతో పని లేకుండానే చాలామంది విశ్వాసులని ఉంటూ ఉన్నారు. కానీ మనం అలాగూ కాకూడదండి. యేసు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అనుభవం ఏమిటంటే శుద్ధీకరించబడుట. ఏమిటి శుద్ధీకరించబడటం? జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంది? ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. మన రక్తంలో ఏముందండి? కామ, క్రోధ, మద, మత్సరాలు ఉన్నాయి. యేసు రక్తంలో ఏముందండి? కరుణ, జాలి, దయ, క్షమాపణ, ప్రేమ అనే వాటికి విధేయత, లోబడుట, సాత్వికము అనేటువంటి వాటికి చోటు ఉంది. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ఇప్పుడు మీ పక్క వాళ్ళకి ఏంటి బ్రో అనను ఒకసారి, ఏంటి సిస్ అను. సిస్ అంటే సిస్టర్ అని, ఉస్ అనమాక సిస్సు. అది ఏంటి బ్రో, చెప్పురా బ్రో, ఏంటి చెప్పండి. కొంచెం మీ పైన ఉన్నటువంటి వారు కూడా కొంచెం పక్కన వాళ్ళని పలకరించుకోండి. మీ పక్కనున్న వారిని పలకరించుకోండి. ఏం చేస్తుంది? జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. మరి మనం దేని చేత శుద్ధి చేయబడుతున్నాం చెప్పండి? దేని చేత? యేసు రక్తము చేత. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందండి? శుద్ధీకరిస్తూ ఉంది ప్రియులారా. అనుదినము జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి దేవుని సన్నిధిలో. అందుకే మనస, వాచ, కర్మణ అని మన ప్రాణాత్మ దేహములతో మన ప్రభువునంట మనం దర్శించుకోవాలట, ఆయన సేవించాలట అండి. ఎంతమంది ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఉదయాన్నే లెగవగానే కళ్ళు మూసుకొని, నా ప్రభువా, నేను ఈరోజు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకునేదానికి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని సజీవుడిగా, సజీవురాలుగా నన్ను ఉంచావు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఎత్తండి. ఉట్టి వద్దు. 9 ఉత్తి అంటదట. ఎంతమంది ఉదయం లేచిన తర్వాత ఎవరిని చూస్తున్నారు మీరు? చాలు దించండి. మీరు కళ్ళు తెరిచేటప్పుడు ఎవరిని చూస్తున్నారు? ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరి ముఖ దర్శనం చేయాలనుకుంటున్నారమ్మా? ఎవరి ముఖ దర్శనం? నా చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మంగళసూత్రం భర్త కట్టేది ఒకటే, కానీ అందంగా ఉండేదానికి 2 వేసుకుంటారు. తాలిబొట్టు బాగుండేదానికి ఒకళ్ళేం పుట్టింటోళ్ళు పెట్టింది అంటారు, కొంతమంది ఒకళ్ళేం అత్తింటోళ్ళు పెట్టింది, కానీ భర్త కట్టేది ఒకటేనండి. లేకగానే లేచి ఏం చేసేవాళ్ళు? కళ్ళకద్దుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది తాళ్ళు పొద్దున వేసుకొని వెనకటి రోజుల్లో తెగితే అపశకునంగా అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది అమ్మ తీసి పక్కన పడేస్తుంది? అసలు వేసుకుంటున్నారండి? వేసుకుంటున్నారా? పెళ్ళైన వాళ్ళు ఎవరో తెలియదు, పెళ్ళి కానోళ్ళు ఎవరో తెలియదు. కారణం ఏంటి? తాలిబొట్టు ఉంటే అని కాదు, ఎందుకంటే క్లాసుగా ఉండేదానికోసం ఒక చిన్న చైన్ వేసుకొని మెట్లు తీసి పడేస్తారు. తాలిబొట్టు తీసి పడేస్తారు. రోజు తీసి ఆడ పెడతారు బరువు అయిపోయి. ఏంటి? తాడు దారం బరువు అయిపోయి తీసి పక్కన పడేస్తారు. ఒకప్పుడు అద్దుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కోపం వచ్చినప్పుడల్లా నీ తాళొద్దు, నువ్వు వద్దు. నీ తాళొద్దు, నువ్వు వద్దు. నాకు ఎస్తేర్ రాణి గారు ఒకసారి చెప్పారు, వాళ్ళ ఫ్రెండు ఉన్నట్టుండి రింగు కనపడిద్ది అంటండి. మళ్ళీ ఏంటి రింగు లేదంటే మాటికి 4 సార్లు అడిగేసరికి అర్థమైపోయిందంట. ప్రేమకు గుర్తుగా రింగు పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక పువ్వు ఇచ్చుకుంటే పెళ్ళి అయిపోయినట్టే.
ఏమండి ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే పెళ్ళి అయిపోయినట్టే వాళ్ళకి. ఏమండి ఒక రింగుతో పెళ్ళి అయిపోద్ది. మనకి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు, ఏమండి ఎన్ని లక్షలు ఎన్ని రోజులు సమయం పట్టిద్దో. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు బాగున్నప్పుడల్లా రింగు పెట్టుకునిద్దంట, ఉన్నట్టుండి రింగు ఉండదంట, అర్థమైపోయిద్దంట. ఎందుకని వీళ్ళిద్దరికి ఏదో చెడింది. రింగు చెప్పేస్తుందండి, ఫ్యామిలీ మ్యాటర్ మొత్తం చెప్పేస్తుంది. కాపురం అనేటువంటిది 4 గోడల మధ్య ఏమండి రహస్యంగా ఉండేటువంటిది. ఈరోజు ఏం చేస్తున్నారమ్మా? కాపురాన్ని గుట్టుగుంచుకుంటున్నారా? జీవితాలని ఏమండి రట్టు చేసుకునే వాళ్ళు తప్ప గుట్టు చేసుకునే వాళ్ళు లేరండి. అంత ఫ్యాషన్ అయిపోయింది. అంటే నేను రోజు మిమ్మల్ని తాళి వేసుకొని లేదంటే ఏది పెట్టుకునే వాళ్ళకి అసలు ఏదీ లేదు. ఏమండి ఏం అవసరం లేదు. యేసయ్యని సేవించడానికి హృదయపూర్వకంగా ఆర్ట్ఫుల్గా ఆయన సేవించాలి. కొట్టు చాపట్లే గట్టిగా. మొన్న ఈ మధ్య ఒక అతను బాగలేకపోతే దర్శించడానికి వెళ్ళాం ప్రియులారా. పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకొని ఆ పెళ్లి రోజు భార్య చేతిలో గోరింటాకు చూశాడంటండి. ఇది నాకు నచ్చదు అన్నాడంటండి. ఆ చెయ్యిని కడిగిందంట ప్రియులారా, ఇసుకేసి కడిగిందంటండి. ఇసుకేసి రుద్దిందంట జెర్మియా. ఇసుకేసి అది పొయ్యేదాకా, ఎందుకంటే నా భర్తకు ఇష్టం కానిది నేను చేయకూడదు, ఏమండి నాకు అవసరం లేదు అని చెప్పి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆవిడ గోరింటాకు పెట్టలేదంటండి. కానీ ఒక అన్యురాలైనటువంటి ఒక ఆమెను భార్యను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా భార్య దేవత, నేను నమ్మిందేదో నమ్మినా నా ఎదుట కనపడినటువంటి వ్యక్తి, నన్ను నమ్మని వ్యక్తి నన్ను మోసం చేయకుండా ఉంది. కొట్టు గట్టి కొట్టు. నమ్మకంగా బ్రతికింది ఇన్నేండ్లు. కానీ నేనెంత లేబర్ నా కొడుకునో తెలుసా అమ్మగారు, నేను ఎంత లేబర్ నా కొడుకునో తెలుసా? ఎందుకంటే నేను లేబర్ వాళ్ళ పక్షానే బతుకుతా, అంటే రాజీ పడి బతకను. నేను ఏదైనా అనుకుంటే అట్ట బ్రతుకుతా. ఇట్టాంటోడికి ఎట్టాంటిది కాపురం చేసింది అంటే ఇప్పుడు అనుకుంటారు మేము ఎంత దనైనా పడి ఉండాలి ఆడయం అనుకుంటారు మగోళ్ళు. వాళ్ళ ఇగో, మిమ్మల్ని కాదు, జాతి లక్షణం చెప్తున్నా. ఏమండి సహజంగా జరిగేది ఏంటంటే నేను ఎన్నన్నా ఏమండి పడి మూర్ఖత్వం. అది భార్యని కొట్టేవాడు తన్ను కొట్టుకున్నట్టు మూర్ఖుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత భయం అనేటువంటిది అభిమానం కొద్ది పుట్టాల, గౌరవం మీద పుట్టాల. అభిమానాలు అనేవి ఏమండి దేవుని సన్నిధిలో ఒకరి ఎడల ఒకరికి పెరగాలి. అంతేగాని ఏదో ఒక కారణమును చేత ఏమండి ఉద్యోగం లేనప్పుడు ఏమై పేస్ట్ ఏడుందంటే చూసుకోపా ఏడుందో, పేస్ట్ తెస్తే కదా నీ ముఖానికి నేను పేస్ట్ ఏడుందో చావటానికి అందంట. ఉద్యోగం వచ్చినాక ఏమండి లేండి బ్రష్ చేయండి, అయ్యింది ఆఫీస్కి వెళ్ళాలా, ఎందుకు పేస్ట్ వేసి ఇచ్చింది భార్య అంటే మనిషికి కాదేమో పేస్ట్ వేసి ఇచ్చింది, ఉద్యోగానికి వేసి ఇచ్చింది. ఏమండి మనం దేనికి విలువలు ఇవ్వాలి ఏమండి మనిషికి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఊత పదం మోటు పదం అది నాది, గుర్తుంచుకోవాలా. వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వానికి ఎప్పుడైతే మనం విలువలు ఇచ్చుకునే వారికి ఉంటామో గౌరవాలు పెరుగుతాయి. కొట్టు చాపట్లే గట్టి కొట్టాల. రోజు సాయంత్రానికి వెళ్ళి వాళ్ళ ఆవిడ ముందు అంత పుల్లా బతుకుతాడు కదా, ఏదంటే అదేనంట, నోరు తెరవదంట. మరలా ఆవిడ పొనుకున్నాకంటాడంట మా ఆవిడ. అప్పుడే వాళ్ళ ఆవిడ వస్తే నువ్వు కొద్ది గట్టు పోంది, పొమ్మంటే పోతుంది, రమ్మంటే పోతుందండి. గంట సేపు కూర్చున్నాం, పక్కకు పోనిచ్చి అంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడో అంతగా నాకు తెలియకపోయినా
నా కళ్ళు ఎదుట ఉందయ్యా, నేను ఉదయం లేచిన కానించి దీన్ని టార్చర్ పెడుతున్నాను, అయినా నా టార్చర్ భరించే భార్య నాకు దేవత కాబట్టి దాని కాళ్ళకెట్ట అనుకుంటానమ్మా, నిద్రపోతానమ్మా. ఏమండి అంటే చూడండి, అంటే తను మూర్ఖుడు అన్న సంగతి తనకు అర్థమైపోయింది, తన భార్య దేవత అన్న సంగతి తెలిసింది కాబట్టి కమిట్మెంట్ మీద బతికారండి. అదే బ్రదర్ అంటూ ఉన్నారు, బ్రదర్ చెప్తా ఉన్నారు, ఇక్కడికి కూడా రావాలని చాలాసార్లు అన్నారంట. అమ్మగారు లోపల ఉంది, 2 నెలలు కలవటానికి లేదు, అమ్మగారు లోపల ఉంది. నాకు కూడా మంచి డిగ్రీ ఇచ్చాడనమాట. ఏంటో తెలుసా, ఫ్లెక్స్ నీకు కళ వచ్చిందా, కొందరు ముఖాలు ఫ్లెక్స్ కలదేస్తాయంట. అంటే నాలో ఉన్న కళ ఒక అన్యుడికి అర్థమైంది, మీకు ఎంత అర్థమైందో తెలియలేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా, అక్కడ వస్తా పోతా నేను నీ దగ్గరకు వచ్చే ఛాన్స్ లేదని చెప్పినా, కానీ ఫ్లెక్స్ కొందరు ఫ్లెక్స్లు కలజేస్తాయి, కొంతమంది ఫ్లెక్స్ కలజేస్తారు అని చెప్పి ఫ్లెక్సే అక్కడ కలగా ఉందమ్మా, నేను ఆ ఫ్లెక్స్లో చూసుకుంటే అమ్మగారు రోజు నాకు కనపడుతుంది అనుకుంటున్నాను అన్నాడు. అయిపోలా. కూతురు పెళ్ళప్పుడు తాళి కట్టే ముందు అత్తింటోళ్ళు ఆపారంట. ఎందుకని అడగండి చెప్తా, గోరింటాకు పెట్టాలంట. ఈయన తండ్రికి ఇష్టం లేదని కూతుళ్ళకి కూడా పెట్టలేదంట ఆ భార్య. గోరింటాకు పెడితేనే పెళ్లి చేయాలన్నారంట. గోరింటాకు పెట్టను, పెళ్ళైన ఆపుతానన్నాడంట ఈ పెద్ద మనిషి. మొత్తానికి తర్జన భర్జన పడి ఒక ఆవిడ జీవితంలో తను అనుకున్న నిర్ణయాన్ని మార్చేదానికి ఒకే ఒక ఆవిడ అంటండి తను కన్విన్స్ చేయగలిగిందంట. ఆయన చెబుతా ఉన్నాడు, అమ్మా నా పెళ్ళికి ముందే నన్ను ఒక ఆమె ఇష్టపడి నన్ను కంపెనీలు అందరూ చేసుకోమన్నారు, కానీ నేను చేసుకోవాలా. ఈ బాధ పోవాలి అంటే ఆమెకు పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూసినా ఆమె చేసుకోవాలి. ఈరోజు కూడా నన్ను ఏమండి ఆమె నన్ను కన్విన్స్ చేయగలిగింది, ఈరోజు కూడా ఆమెను పెళ్లి చేసుకోలేదని గొప్పగా చెబుతున్నాడు. అంటే తనలో గట్టి అనేటువంటిది ఉన్న దేని కొరకు ఆ మనసు ఉందంటే ఇతరులకు మేలు చేయాలి. ఏమండి తనలో లోపం ఉన్నా ఆ లోపాన్ని గుర్తెరిగి తనకు లోబడినటువంటి వారిని ఏం చేయాలనుకున్నాడు, ప్రేమించాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, మ్యాటర్కి వస్తున్నాను. ఈ 2 చేతులు ఎలా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఒక గోరింటాకు పెట్టిన చెయ్యిలా పెట్టు, గోరింటాకు లేని చెయ్యిలా పెట్టు, ఎంత అందంగా ఉంటుంది. అంటే దేవుడు మానవునికి కావలసిన ప్రతిదీ దేవుడు ఏం చేశాడు, మొట్టమొదటే ఇచ్చాడు. జైపాల్ గారు అంటారు కదా, మనిషికి ముక్కు ఎక్కడ ఉండాలో పెట్టాడు, కళ్ళు ఎక్కడ ఉండాలో, చెవు ఎక్కడ, నోరు ఎక్కడ ఉండాలో పెట్టాడు. ఈ ముక్కు రివర్స్లో ఊహించుకోండి, ఈ కానాలు ఇటుండి ఊహించుకోండి. నేను ఊహించుకోలేనమ్మా, మీరు ఊహించుకోండి. ఈ కానాలు ఇటుంటే వర్షం పడ్డప్పుడల్లా ఏమని స్నానం చేయించేటప్పుడే నీళ్లు పోతే చెప్పండి. నాకు ఇంకొక విషయం అర్థం కాదు, ఏంటో తెలుసా సోమను, ముక్కు పొడకే ఒకటి ఇబ్బంది ఉంటుంది. జలుబు చేసినప్పుడు కొంతమంది ఇట్ట పెట్టుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు, వీళ్ళు జలుబు వస్తే ఎట్ట చీదుకుంటారు అన్నది అర్థం కాని సబ్జెక్ట్ నాకు. ఏమండి మామూలుగా ఉన్న వాళ్ళకి అనీజీగా ఫీల్ అయిపోతాం, మరి వీళ్ళకి ఇటొక ముక్కు పొడక, ఇటొక ముక్కు పొడక, ఎక్కడొక బొళాకి, ఈ ఎట్ట చీదుతారో అర్థం కాదు. చెప్పండి. దేవుడు మనిషికి కావలసిన ప్రతిదీ కూడా మనిషి శరీరాన్ని ఎలా సృష్టిలోనే ఏమండి ఒక సృష్టికే మనం ఒక ఏలికగా ఏమండి ప్రథమ ఫలంగా గొప్పగా నా తండ్రి ఎంచుకున్నాడు. అందులో నీవు నేను ఉన్నందుకు కొట్టు చాపట్లే గట్టిగా. మనిషిగా పుట్టడానికి, మానవుడై మహాత్ముడిగా మార్చబడటానికి మహనీయుడైనటువంటి దేవుని రక్తము మనల్ని నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందండి, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనల్ని ఆయన శుద్ధీకరించినటువంటి రక్తము మనల్ని ఏం చేస్తూ ఉంది తెలుసా, పవిత్రులుగా చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నాను. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందంటే సంరక్షణ శక్తిని ఇస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక.
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, ఎప్పుడంటే అండి, అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉంటే. హలో, నా వైపు చూడండి. ఏ సహవాసం? అన్యోన్య అనేటువంటి పదం ఎంత బాగుందండి, చెప్పండి. అన్యోన్య సహవాసం. ఏ పరుపు లేకుండా బ్రతికేటువంటి వారిని వీళ్ళు అన్యోన్యంగా బ్రతుకుతున్నారండి అంటారు. అరమర లేకుండా, ఇంకొక మాట చెప్పాలంటే ఇంకొంచెం తేడా లేకుండా బ్రతికే వాళ్ళని అన్యోన్యంగా బ్రతుకుతున్నారు. అంటే దేవునితో కూడా మనకే సంబంధాలు ఉండాలంట. ఎప్పుడు జరిగిద్ది అది? మనము చీకటిలో లేకుండా వెలుగులో నడిచిన ఎడల. అంటే పాపము అనేటువంటి దానిలో, లోకములో పాపము ఉంది. ఆ లోకం అనేటువంటి పాపము అనేటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి ఏమండి అపవాది తంత్రాలు ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి సమాజంలో మనమున్నాం. కాబట్టి చీకటి మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అనంటే మనం ఏ విధంగా నడవాలంట? అక్కడ రాయబడింది, నా మాటలు కాదు. ఏమండి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో ఎక్కడ నడవాలంట? ఎంతమందికి ఇది సాధ్యం అని చెప్పగలరు? చేతులేతండి. ఎంత బాగా ఒప్పుకున్నారు నా బంగారాలు. అర్థం కాల. ఎంతమందికి ఇది సాధ్యం? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల. ఇప్పుడు మీరు ఎందులో నడుస్తున్నారు? అదే మరి, ఎలక్ట్ అవ్వండి. ఛార్జింగ్ పెట్టు కదా, ఛార్జింగ్ పెట్టు. సెల్లు 70కి 60 వచ్చిందంటే కరెంటు పోతే ఇబ్బంది అయింది మరలా అని చెప్పి మాటికి గుచ్చుతావు. బ్యాటరీ ఉబ్బిపోయేదాకా ఛార్జింగ్ పెడతావు. పెట్టు, దీన్ని పెట్టు కత్తా. ఏమండి, ఈ ఛార్జింగ్ పెట్టు కత్తా వెంటనే. ఎంతమందికి ఇది సాధ్యం? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల్లా వెలుగులో మనం నడవాలి. ఏమండి అంటే జాగ్రత్తగా వినండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ బొగ్గు గనులు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ ఎలా మారిపోతాయి? నల్లగానే మారిపోతాయి, అవునా కాదు? మేము పాల వ్యాపారం చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్, మా బట్టలు కూడా పాలవాసన వస్తాయి. మేము ఎక్కడికి వెళ్ళినా పాలవాసన వచ్చేది, మా చుట్టూ పాలవాసన వచ్చేది. చేపల మార్కెట్కి వెళ్ళు, చేపల వాసన వచ్చేదే రాదా? వాళ్ళకేమనిపించదు, పక్క వాళ్ళకి ఆ వాసన వచ్చిద్ది. ఈరోజు మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, మనలో లోపాలు ఎవరికి కనపడతాయి? మరి బొగ్గు గనుల దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా బొగ్గుతోనే తడపబడిద్దంట. ఒక వ్యక్తి బొగ్గు గనుల్ని విజిట్ చేయటానికి వెళ్ళినప్పుడంట ఒక పుష్పం అంటండి తెల్లగా నిగనిగలాడిపోతూ ఉందంట. అప్పుడే పూసిన పుష్పంలాగా. ఇతను ఏం చేశాడంటే ఒక సిడికెడు ఏం చేశాడు, బొగ్గును తీసి ఆ పుష్పం మీద వేసాడంట. అది అలాగ జారిపోయిందంట. దాని ఉనికి అది కోల్పోవట్లేదంట. అంత నల్లగా ఉన్నాయంట ప్రతి చెట్టు, ప్రతి పువ్వు. కానీ ఆ ఒక్క చెట్టుకున్న పువ్వు మాత్రం తెల్లగా నిగనిగలాడిపోతా అప్పుడే పుష్పించినటువంటి ఏమండి పువ్వులాగా కనపడతా ఉందంట. అర్థం కాలేదంట. ఇది ఎప్పుడు అంతే ఉంటుందండి అన్నాడంట. దీన్ని తెలుసుకోవటానికి పూల మొక్కలు ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద అయినా ఇటురా, ఈ పువ్వు ఎందుకని దీని ఉనికి కోల్పోవట్లేదు, ఈ బొగ్గు గనుల్లో ఎలాగ ఇది తెల్లగా ఉంది అన్నాడంట. ఏమండి
ఇది ఎలా ఉంది, దీని మీద నేను ఆ బొగ్గు పొడి వేసిన అది మరలా నాకు అలాగే తెల్లగానే కనపడింది అని అతను ఒక మాట చెప్పాడంట. ఏమిటంటే ఆ పువ్వుకున్నటువంటి ఆ చెట్టు లక్షణం ఏమిటంటే, ఆ పువ్వు పుష్పించేటప్పుడే ఆ పువ్వుకున్నటువంటి లక్షణం ఏంటంటే దానికి జారుడు లక్షణం ఉందంట. కొట్టు గట్టి కొట్టు. దానికి జారుడు లక్షణం ఉందంట. అంటే దాని మీద ఏ దుమ్ము పడ్డా, ఏ బూడిద పడ్డా, ఏ బొగ్గు పడ్డా ఏం చేస్తూ ఉంటుంది, దాని మీద ఉన్నటువంటిది అదేం చేసేస్తూ ఉంది, రాళ్ళు చేసుకుంటుందంట. ఈరోజు లోకంలో మనమున్నాం, పాపము ఏలుబడి చేస్తూ ఉంది. అపవాది ఇది నాది అన్నాడా లేదా? భూమి నాది, భూలోకంలో సర్వలోకంలో ఉన్న మహిమ ఏమండి నాది, నాకు సాగిలపడు అన్నాడా లేదా? ఏమన్నాడు? సాగిలపడ్డా? దూకమంటే దూకాడా? దూకమంటే దూకలా, సాగిలపడమంటే సాగిలపడలా. సాతానా, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని నీకు తెలియదప్పా అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తాం, మహిమలు చూపిస్తూ ఉంటాడు. ఏమండి, ఇగో లంచం తీసుకోరా, అబద్ధం ఆడరా, దొంగతనం చేయరా, ఆమెళ్ళు ఈ మధ్య చేయని దొంగలు ఏమండి, వాళ్ళు కూడా ఒక టీము. ఎంత కష్టపడి వీళ్ళు సంపాదించి డోకరాలు కట్టుకొని సీట్లు కట్టి భర్తకు చెప్పక ఏమండి ఇంట్లో తెమ్మన్నయ్య కాస్త పొదుపు చేసి తిని తినక రూపాయి కష్టపడి ఏమండి గోల్డ్ లోన్ కట్టుకొని బంగారం తెచ్చుకుంటే ఈడొచ్చి ఏం చేస్తాడు, మెడపోయేది తెలీదు, ఏమండి ఈ సచ్చేది కూడా తెలీదు. చేయని దొంగలో టీము. ఏమండి ఎంత ఘోరమైనట్టు చెయ్యి. సైతాన్ అంటాడు, ఎన్నాళ్ళు కష్టపడితే వస్తాయి డబ్బులు, నిలబడి ఎన్నాళ్ళు తొడేలు తీస్తే డబ్బులు వస్తాయి, ఎన్నాళ్ళు వెళ్ళి ఏం చేస్తే వస్తాయి. నీ ఇష్టం వచ్చిన దానికి పాల్పడు, సంపాదించుకునే దానికి దారులు ఎన్నో ఉన్నాయి, ఆ రూట్లో వెళ్ళిపో అని సైతాను ప్రలోభపరిస్తే ఈరోజు మనుషులు ఏమవుతున్నారు, ఏమండి లోభిస్తూ ఉన్నారు. లోకపు యొక్క మహిమలో కాదు మనం ఉండాల్సింది, ఏమండి అనంతుడైనటువంటి నిత్యము ఉండే ఆయన మహిమలో మనము చేర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి ఒక ఉండోడు ఒక పేదోడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరిని పెట్టేది ఎందులో, పేదోడు పెట్టేది అదే ప్లేస్లో, ఆ గోతికే వెళ్ళాలా. ఉండోడు చచ్చిపోయినా అదే గోతికి. ఏమండి కారణం ఏంటంటే మనిషి చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగులు 6 గజాలే స్థలం. ఏమండి అది ఉన్నా లేకపోయినా మనకు వెనక ఏమున్నా లేకపోయినా తీసుకొని వెళ్తారు, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ నిత్యమైన ఆయన మహిమలోనికి మనము వెళ్ళాలి అంటే ఆయనతో మనము ఆయన వెలుగు కనుక వెలుగులో మనము నడిచిన అన్యోన్య సహవాసము కలిగిన వారమై మనం ఉన్నప్పుడంట యేసు రక్తం మనల్ని ఏం చేసిద్దంటండి, ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రునిగా చేసిద్దంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. కాబట్టి దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేసింది, ఆకర్షించింది యేసుక్రీస్తు రక్తం. ప్రియులారా, మనల్ని శుద్ధీకరించేది యేసు రక్తం. ప్రియులారా, ప్రతి పాపము నుంచి కడిగేది ప్రతిరోజు అన్యోన్య సహవాసము దేవునితో మనకి ఉండాలి. లోకముతో సహవాసం కాదండి. ఏమండి లోకముతో సహవాసం కాదు. నేను స్టార్టింగ్ ఒక మెసేజ్ రికార్డు చేశారనమాట, ఎవరితో నీ స్నేహం అని. ఏమండి ఎవరితో నీ స్నేహం. మనము యేసయ్యతో అన్యోన్య సహవాసము కలిగిన వారికి ఆయనతో మన స్నేహ బంధాన్ని పెంచుకుంటే యేసయ్య రక్తం మనల్ని ఏం చేసిద్దంటే ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రునిగా పవిత్రురాలుగా చేసిద్ది. నువ్వు ఒక పవిత్రుడుగా, ఒక పునీతగా, ఏమండి ఒక పరిశుద్ధుడుగా నీవు దేవుని సన్నిధిలో బ్రతకాలి అంటే యేసు రక్తం ఎంతో అవసరమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తము మనల్ని ఆకర్షిస్తూ ఉంది. యేసు రక్తం మనల్ని శుద్ధీకరిస్తూ ఉంది. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందండి, సంరక్షణ శక్తిని
ఇస్తూ ఉంది. ఎందుకంటే మనల్ని మనము కడగబడినటువంటి అనుభవంలో ఉండాలి ప్రతిరోజు. ఏమండి, యేసు రక్తంతో మనము కడగబడాలి ప్రియులారా. దేవుని సన్నిధిని ఎంతగా మనము బలపడుతూ ఉంటామో అంత గొప్పగా నా తండ్రి నిన్ను ఆశీర్వాదకరంగా భూమి మీద బ్రతుకున్నట్లుగా నా తండ్రి నిన్ను నడిపించును గాక. వినివారి వెనుకడిలో ఈ కొద్ది మాటల దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. ప్రేమ స్వరూపే పరిశుద్ధుడైన మా దేవా, నీ కొందనాలు. ఉన్నతమైన నీ సన్నిధిలో వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపలో బలపరచండి, ఆశీర్వదించండి. ఆత్మదేవుడా, ప్రతి ఒక్కరు ఆత్మలో హర్షించినట్లుగా శుద్ధీకరించబడిన వారే ప్రభా నీ సన్నిధిలో కనబడుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, సంరక్షించబడిన అనుభవంలో నీ రక్తము చేత ప్రతి క్షణం అయ్యా నీ కాపుదలలో ఉండుటకు బలపరచండి. బిడ్డల హృదయపూర్వకమైన అర్పణను అర్పిస్తూ ఉండగా నీ సన్నిధిలో స్థిరపరచమని, కావలసిన సర్వ సమృద్ధిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.